వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఫ్రాన్స్ భాగస్వామ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంను నిర్మిస్తానని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెబుతోంది. ఈ యుగిన్ భారత్ నేషనల్ మ్యూజియం స్వరూపం ఎలా ఉంటుందనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతోంది. ఇది హిందూయిజాన్ని శాశ్వతమైనదిగా, ముస్లిం పాలకులను శత్రువులుగా చిత్రిస్తూ చరిత్రను వక్రీకరిస్తుందని తెలుస్తోంది. ప్రజాస్వామ్యం వంటి ఆధునిక భావాలకు భారత్ అనేది పునాది అని చెప్పే ప్రయత్నం కూడా చేయబోతోంది. ప్రస్తుతం ఉన్న జాతీయ మ్యూజియం ప్రాంగణంలో దీనిని నిర్మించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇందులో 7-8 వేల కళాఖండాలను ప్రదర్శిస్తారు. అందుకు అవసరమైన స్థలం జాతీయ మ్యూజియంలో లేదు. దీంతో ఈ మ్యూజియం నిర్మాణానికి కొత్తగా స్థల సేకరణ జరపాల్సి ఉంటుంది. కొత్తగా నిర్మించబోయే మ్యూజియం ప్రస్తుతం ఉన్న జాతీయ మ్యూజియం ప్రణాళికలు, భవితవ్యంపై జాతీయ మ్యూజియం డైరెక్టర్ను ఫ్రాన్స్ కంపెనీని ఆరా తీయగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించాయి. అంటే దీనిపై ఉన్నత స్థాయిలోనే నిర్ణయం జరుగుతుందన్నది స్పష్టమైపోతోంది. చరిత్రను తిరగరాసేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలపై విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పాఠశాల పాఠ్య పుస్తకాలలో, నాయకుల ప్రసంగాలలో ఆ ప్రయత్నం కనిపిస్తోంది. ఇక కొత్త మ్యూజియంలోనూ ఇది ప్రతిబింబిస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. కొత్త మ్యూజియంపై కేంద్ర ప్రభుత్వం ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదు. సెంట్రల్ ఢిల్లీలోని రైసీనా హిల్స్ లో ఉన్న ఉత్తర, దక్షిణ బ్లాక్ ను ఖాళీ చేయించి అక్కడ నూతన మ్యూజియం ను ఏర్పాటు చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఆ బ్లాక్ లో ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు పనిచేస్తున్నాయి. వీటిని ప్రస్తుతం నిర్మిస్తున్న కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కు తరలించాలని భావిస్తున్నారు. 1.55 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండే కొత్త మ్యూజియం రూపురేఖలపై మీడియాలో ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రస్తుతం మ్యూజియం ఉన్న భవన విస్తీర్ణం 35,000 చదరపు మీటర్లు మాత్రమే. కొత్త మ్యూజియం భారత అవిచ్ఛిన్న నాగరిక చరిత్రను చాటి చెబుతుందంటూ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటనలు గుప్పిస్తోంది. అయితే ఇది ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది మాత్రం బహిర్గతం చేయడం లేదు. కళాఖండాలను ఎలా రవాణా చేశారు, ఎలా నిల్వ చేస్తారు అనేది కూడా తెలియడం లేదు. ప్రభుత్వ అధికారిక సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ వెబ్సైట్ లో కొత్త మ్యూజియం కు ఓ పేజీ కేటాయించారు. అయితే అందులోనూ వివరాలేవీ లేవు. ఈ పేజీని అభివృద్ధి చేస్తున్నారు అనే సందేశం మాత్రం కనిపిస్తోంది. జాతీయ మ్యూజియం వెబ్సైట్ లో కూడా ఎలాంటి సమాచారాన్ని పొందుపరచలేదు. 2023 మేలో జరిగిన ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పోలో ప్రధాని మోడీ కొత్త మ్యూజియం ప్రస్తావన తెచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. దాని ప్రకారం మ్యూజియంలో 950 గదులు ఉంటాయి. ఇవి భారతీయ జ్ఞాన సంప్రదాయాలను, చారిత్రక వారసత్వాన్ని, మధ్యయుగం నాటి భారతదేశాన్ని, స్వాతంత్ర పోరాటాన్ని గురించి వివరిస్తాయి. అయితే వీటిని చాటి చెప్పేలా ఎలాంటి వస్తువులు, కళాఖండాలను వాడతారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. మ్యూజియంలో మోడల్స్, వీడియోలకు ప్రాధాన్యత ఉంటుందని మాత్రం తెలుస్తోంది. మ్యూజియంలో ఫ్రాన్స్, భారత సాంస్కృతిక శాఖ నిర్వహించబోయే పాత్ర ఎలా ఉంటుందన్న విషయంపై ఊహాగానాలు వినవస్తున్నాయి. ప్రభుత్వం మ్యూజియంల నుండి దేశంలోని ఇతర ప్రాంతాల నుండి కళాఖండాలను తెచ్చి కొత్త మ్యూజియంలో ఉంచుతారని పలువురు అధికారులు చెబుతున్నారు. కొత్త మ్యూజియంపై కేంద్ర సాంస్కృతిక శాఖ మాజీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జవహర్ సిర్కర్ మొదటి నుండి సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీని ప్రణాళికలు ఏమిటని ఆయన పార్లమెంట్ లో సాంస్కృతిక శాఖ మంత్రిని ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు. అసలు వారు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. భారతీయ చరిత్ర మోహర్ గఢ్, మొహంజదారో, హరప్ప నుండి ప్రారంభమైంది. దానికి ముందున్న చరిత్రకు ఆధారాలు ఏవీ లేవు. అసలు దానిని చరిత్ర అనలేము. అది పురాణం మాత్రమే. చరిత్ర అంటే గట్టి రుజువులు ఉండాలి. మనం చూస్తున్న కళాఖండాలలో ఆ రుజువులు కనిపిస్తాయి అని సిర్కర్ తెలిపారు. కాగా మ్యూజియం రూపురేఖలకు సంబంధించిన అంతర్గత పత్రాన్ని ది వైర్ పోర్టల్ సేకరించింది. దాని ప్రకారం అందులో 12 విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలు చరిత్రకు ముందు నాటి కాలంలో ప్రారంభమైన వలసవాదుల పాలన నుండి దేశానికి స్వాతంత్రం లభించడంతో ముగుస్తాయి. ఆ పత్రంలో భారత్ అనే పదాన్ని పదే పదే వాడడం గమనార్హం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.